హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి ఫ్రాన్స్ ఫ్రై. ఇది హోటల్ స్టైల్లో మనం ఎలా చేసుకోవచ్చో ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ ఈ ఫ్రాన్స్ అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి. ఇందులో పిండుకొని అందులోనే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇవి రెండు బాగా ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా వాష్ చేసుకోవాలి. అంటే మనకి నీచు వాసన రాకుండా ఉండటం కోసం ఈ విధంగా కడిగి శుభ్రంగా తీసుకోవాలి. ఇందులో వాటర్ తీసేసి ఫ్రాన్స్ ఒకటి తీసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1.5 స్పూను కారం, 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని మన ఈ ఉప్పు కారాలు మొత్తము ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనము వీటిని ఉంచుదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపడలాడిన తర్వాత ఇది నేను 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 స్పూను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత 1/4 కప్పు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ప్యూరీ కూడా ఆనియన్స్లోకి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/4 స్పూను కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తము బాగా మిక్స్ అయ్యి మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఇందులోకి ఫ్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ పేస్ట్ మొత్తం ఉంది కదా, అది ఈ ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ మనం దీనికి మూత అయితే పెట్టకూడదు, అడుగంటకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపటికి టమాటాలో ఉన్న నీరు, ఫ్రాన్స్లో ఉన్న నీరు కొంచెం బయటకు వచ్చి ఈ విధంగా వాటర్ అయితే బయటకు వస్తుంది గ్రేవీ లాగా. ఆ విధంగా అయిన తర్వాత మనం ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా ఈ విధంగా కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తము ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి దాదాపు ఆల్మోస్ట్ మనకి బాగా వాటర్ అనేది బాగా ఇంకిపోయినాయి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము అని అంటే వాటర్ మొత్తం బాగా ఇంకిపోయినాయి. ఆ వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నాము అని అంటే హోటల్ స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా ఎలా ఉందో? ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.